రైట్, థ్యాంక్ యూ కృష్ణ. నెక్స్ట్ మనము ఒకసారి విశాఖకి వెళ్దాం. విశాఖలో మరి రేపటి నుంచి భారీ తుఫాను రాబోతుంది అని చెప్పేసి అల్పపీడనము, సో అల్పపీడన ప్రభావంతో అక్కడ ఉన్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు అధికారులు అని చెప్పేసి తెలుస్తుంది. మరి విశాఖ పరిస్థితి ఏంటి? ఎందుకంటే సముద్రం కూడా చాలా వరకు వెనక్కి వెళ్ళిందని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళిందంటే అదే వేగంతో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఉన్న ఆ ప్రాంతాలు అవన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి అక్కడ వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది ఏంటి అనే దానికి సంబంధించి మా ప్రతినిధి విశాఖ నుంచి కన్నబాబు మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. కన్నబాబు, చెప్పండి. ప్రస్తుతం మీరు విశాఖలో ఉన్నారు, ప్రస్తుతము సముద్రం దగ్గర ఇక్కడ ఉన్నట్లు ఉన్నారు. ఏంటి పరిస్థితి? నేను ఇంతకుముందు అన్నట్లు సముద్రం కూడా చాలా వరకు వెనక్కి వెళ్ళిందని చెప్పేసి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అదే స్పీడ్ తో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే కొన్ని గ్రామాలు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి తెలుస్తుంది. రేపటి నుంచి తుఫాన్ ఉంటుంది, మరొకసారి ఏపీకి ముప్పు పొంచి ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీ దగ్గర ఉన్న కొన్ని ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంతాలకు సంబంధించి అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేశారు? వాళ్ళని ఏమైనా పునరావాస కేంద్రాలకు ఏమైనా తరలించబోతున్నారా? భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తలకువైపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రస్తుతం ఈ తుఫాను ఎఫెక్ట్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా అటు తెలంగాణలోను ఖమ్మం జిల్లాకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో విజయవాడ అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి చూస్తారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి విజయవాడకు ఆంధ్రప్రదేశ్ కు మరొక చేదు షాకింగ్ న్యూస్ అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక మరో 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతం అంతా కూడా అసలాకులమైనటువంటి ఉంది. సుగట్టుగా ఎగిసి పడుతున్నటువంటి రాకాసి అలల మధ్య విశాఖ అసలు ఏం జరగబోతుంది అనే విషయంపై అయితే కొంత క్లారిటీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఎక్కడా కూడా విజయవాడలో జరిగినటువంటి విధంగా కానీ లేదా మిగతా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు విశాఖకు సంబంధించి ఇటు అనకాపల్లి, రాంపల్లి, అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లాలో, అలాగే విజయనగరం జిల్లాలో కొన్ని జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాన్ని అధికారులు పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయవాడ ఎప్పుడు గత చరిత్రలో ఎప్పుడు 30-40 ఏళ్ల కిందట జరిగినటువంటి వరద వ్యవస్థను కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో వరద నీరు వచ్చి విజయవాడ మొత్తం అంతా కూడా నేపథ్యంలో ప్రస్తుతం విశాఖకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కనుక ఉమ్మడి విశాఖకు సంబంధించి ఇది అనకాపల్లి, అన్నమయ్య జిల్లా, విశాఖపట్నానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఎవరిని కూడా లోతట్టు ప్రాంతాల్లో వెళ్ళొస్తుంది, అలాగే సముద్రంలో ఎవరిని దాడికి జరుగుతుంది కూడా ఇచ్చితే ఖచ్చితంగా అధికారులు కానీ లేదా గట్టిగా అధికారులు కానీ ఇచ్చితే వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే విశాఖకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే ఒక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసి ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే విజయవాడలో జరిగినటువంటి ఘటన మళ్ళీ ఇక్కడ ఇలాంటి ఘటన అంటే ఒకవేళ వరదలు వచ్చినా సరే రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వరదలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎప్పటికప్పుడు అధికారులతో కన్నబాబు మరొక అంశము యాక్చువల్ గా మొన్నటి నుంచి వస్తున్న వరదలకు సాగవచ్చు, తుఫాను సంబంధించిన సమయంలోనే అధికారులు సరైనగా స్పందించలేదు. అధికారులు సరైన సమయంలోనే అక్కడికి బాధితులని వేరే ప్రాంతాన్ని తరలించడం కూడా ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి విపక్షాలు ఆరోపరిస్తున్న సమయంలో ఇప్పుడు వచ్చే విపత్తుకు సంబంధించి, ఇప్పుడు వచ్చే ఈ యొక్క తుఫానుకు సంబంధించి అధికారులు మరి ఆ రకంగా సన్నద్ధమయ్యారా? ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు జరగకుండా ముందస్తుగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే పదే మనం చూస్తున్నాం 2-3 రోజులుగా ఏ రకమైన ఆరోపణలు వస్తున్నాయి అనేది. ఇక్కడ ఏదైతే విశాఖకు అంటే ఉమ్మడి విశాఖ వరద ముంపు మొదటి నుంచి ఎప్పుడు కూడా ఏ తుఫాను వచ్చినా సరే లోతట్టు ప్రాంతాల్లో ఇటు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ లేదా ఈ అల్పపీడన నేపథ్యంలో కూడా ఇక్కడే అలాంటి ప్రమాదాలు ఏమైనా జరుగుతాయని కూడా ఆ స్థాయిలో ఎక్కడ లేకుండా ఊహించలేని స్థాయిలో విజయవాడ, గుంటూరు జిల్లాలో, తెలంగాణలో, ఖమ్మం జిల్లాలో మాత్రం ముందుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. అనుకోని ప్రమాదాలు జరిగినటువంటి సమయంలో అధికారులు పూర్తి స్థాయిలో ఒక పక్క వరద బాధితులందరినీ కూడా మరో పక్క వరద ఉధృతి లేదా
తుఫాన్ తాలూకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఏవైతే చేయాల్సినటువంటి సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బందులు ప్రస్తుతం ఉమ్మడి విశాఖకు సంబంధించి ఏదైతే రానున్న 5 రోజుల్లో కురవబోతున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ లో చూసుకుంటే కనుక ఇప్పటికే జిల్లా అధికారులు విశాఖ అనకాపల్లి కన్నబాబు మరొక అంశం చెప్పారు. కన్నబాబు మరొక అంశము మనము లాస్ట్ టైం చూసాం హుదూద్ తుఫాన్ సమయంలోనే విశాఖ ఏ రకంగా అతలాకుతలం అయ్యింది, కోలుకోవడానికి ఎంత సమయం పట్టింది అనేది. సో ఇప్పటికే మనం ఇప్పుడు విజయవాడ చూసాం ఎలాంటి పరిస్థితి. రేపు వచ్చే తుఫాన్ ఏదైతే ఉందో దీనివల్ల ఏ ప్రాంతాలు ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఒకవేళ భారీ తుఫాన్ వస్తే? కూడా దాని నుంచి అధికారి కొనసాగుతాయంటూ కూడా వాతావరణ అధికారులు అయితే చెప్పబడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక అనకాపల్లి జిల్లాకు సంబంధించి సాయికోపేట రాష్ట్రీయ మండలం గతంలో ఎప్పుడు కూడా ఏ చిన్న వరద వచ్చినా లేదు వచ్చినా సరే ముందుగా ముచ్చిపోయే ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు అటు పాయిక్రోపేట నియోజకవర్గం అలాగే యనమంతుడి నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు మాత్రం గురవుతుంటాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో స్వయంగా చెప్పాలంటే హోంమంత్రి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఏదైతే పాయిక్రోపేట ఇప్పటికే అధికారులందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేస్తూ పరిస్థితి ఆ ఏరియాలో ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రమాద ఘటనలు జరగకుండా చూసుకునేందుకు అన్ని రకాల అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అనకాపల్లి రాంపల్లి జిల్లాలకు వస్తే ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికే వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఎస్సీజెడ్ లాంటి ప్రాంతాలు కూడా అవకాశాల్లో కూడా అధికారులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది సార్. అయితే వచ్చినటువంటి వరదలను ఏ రకంగా ఎదుర్కోవాలనే విషయంపై అయితే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టర్లందరూ కూడా అధికారులతో అంటే హెడ్ స్థాయి అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్టీఓతో కానీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖకు సంబంధించి ఉమ్మడి విశాఖకు సంబంధించి అటు పాయిక్రోపేట కానీ రాంపల్లి కానీ లేదా అనకాపల్లి జిల్లాలో కొన్ని జిల్లాలు కానీ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పేసి అయితే చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు. చూసాం కదా మొత్తానికి విశాఖ జిల్లా రేపటి నుంచి రేపటి జరిగే